ఈరోజు 9/2/2025 ఆదివారం చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు జిల్లా వారు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇప్పటికీ 25,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అదేవిధంగా ఈ శిబిరం నందు కంటి సమస్యలతో బాధపడుతున్న 314 మంది రోగులకు కంటి పరీక్షలతో పాటుగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వీరిలో 126 మందిని కంటి శుక్లముల శస్త్రచికిత్సల పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని, ఈ శిబిరం నందు శంకర కంటి ఆసుపత్రి చెందిన కంటి వైద్య నిపుణులు, వైద్యులు డాక్టర్ కీర్తి, డాక్టర్ సిద్ధార్థ్ గార్లతో పాటుగా చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బండారు చిరంజీవి, చల్లగుండ్ల నాగేశ్వరరావు, అకినపల్లి సైదులు, గూడూరు జానకిరామ్ తదితరులు పాల్గొన్నారన్నారు. అదేవిధంగా వీరితో పాటుగా శంకర కంటి ఆసుపత్రి క్యాంప్ ఇన్ఛార్జ్ సైదులు, రాంబాబు, పారామెడికల్ స్టాఫ్ మరియు వాగ్దేవి కాలేజీ విద్యార్థులు పాల్గొని తమ వంతుగా స్వచ్ఛందంగా సేవలందించారు. ప్రజలందరూ పాల్గొని ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారని అన్నారు. చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ అనేది 2007లో మేము ప్రారంభించాం. వెనుకబడినటువంటి మన పల్నాడు ప్రాంతంలో అందరికీ అందుబాటులో విద్య, వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడింది మన చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్. ఇది మా తండ్రి గారైనటువంటి చల్లగుండ్ల శ్రీరామ్మూర్తి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమాలు చేస్తుందంటే ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేయాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే విద్యాపరంగా ఏదైనా సహాయం కావాలన్నా కానీ, ఉన్నత విద్యలకు ఏమైనా సహాయం కావాలన్నా కానీ కూడా ఈ ట్రస్ట్ నుంచి మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే వైద్య శిబిరాలు, ముఖ్యంగా వైద్య శిబిరాలు అనేది 2 రకాల వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ముందుగానే ఏదైనా కానీ వ్యాధిని కనుక్కొని వాటిని నివారించడానికి చెప్పేటువంటి మార్గాలన్నీ చెప్పేటువంటి వైద్య శిబిరాలు, క్యాన్సర్ వైద్య శిబిరాలు కానీ, గుండె జబ్బుల వైద్య శిబిరాలు కానీ, అలాంటివి కానీ, హెపటైటిస్ బి, సి వైరస్ అలాంటి వైద్య శిబిరాలు కానీ కూడా మనం చేసి వ్యాక్సినేషన్ క్యాంపులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మేము మొట్టమొదటి నుంచి 2007 నుంచి కూడా శంకర్ హై హాస్పిటల్తో టైఅప్ పెట్టుకొని 25,000 మందికి పైగా వృద్ధులకి కంటి శుక్లాల ఆపరేషన్ ఈ ట్రస్ట్ ద్వారా చేయించడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. చేయించుకున్న వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం ఉంటా ఉంటుంది. అంతేకాకుండా పుట్టుకతో వచ్చేటువంటి గుండె జబ్బులు కానీ, అంగవైకల్యం కానీ కల వాళ్ళకందరికీ కూడా సహాయం అందించాలనేటువంటి స్పెషాలిటీ క్యాంపులు కూడా మేము ఈ మధ్య కండక్ట్ చేయడం జరిగింది. పోలియో వల్ల కానీ, సెరిబ్రల్ పాలసీ వల్ల కానీ, కాలు వంకర్లు వచ్చిన వాళ్ళు, వైద్యం చేయించుకోలేని వాళ్ళందరికీ కూడా మేము బర్డ్స్ హాస్పిటల్లో పనిచేసినటువంటి గుడార్ జగదీష్ గారితోటి